అనుదినము దేవుని కృపావార్త కొరకు ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్న ఆత్మీయుల నేటి వాగ్దానంగా జకర్యా 8:13 నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. జకర్యా చాప్టర్ 8:13. So I will save you, fear not, be strong. మీరు భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు? ఆయన రక్షించబోతున్నాడు, ఆయన మిమ్మల్ని కాపాడబోతున్నాడు, ఆయన మిమ్మల్ని తప్పించబోతున్నాడు. గనుకనే ధైర్యంగా ఉండండి, భయపడవద్దు. ఎందుకు పలుమార్లు పరిశుద్ధ గ్రంథంలో భయపడవద్దు అన్నాడంటే, భయం అనేటువంటిది సకల దరిద్రాలకు మూల కారణం అంట. ప్రపంచంలో భయం వల్లే అనేక మంది ఆత్మీయతలు ఎదగలేకపోతున్నారు, ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు, ఆరోగ్యాన్ని పొందలేకపోతున్నారు. భయము మనిషిని బలహీనుగా చేస్తుంది. ఎంతో ప్రాక్టీస్ చేసి మంచి శక్తివంతులు కూడా భయం రాగానే కృంగిపోతారు. భయం అనేది ఎప్పుడైతే వస్తుందో నాడీ వ్యవస్థ అంతటి మీద దాడి చేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు భయపడవద్దు అని. దేవుడు తన ప్రజలకు ధైర్యం నేర్పిస్తున్నాడు. అవును, నేను మిమ్మల్ని రక్షిస్తాను కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడకండి, ధైర్యంగా ఉండండి, నేను చేయవలసిన కార్యం చేసి చూపిస్తానంటున్నాడు. నిర్గమకాండం 14:15 వారు ఎర్ర సముద్రం వరకు ఎదురైనప్పుడు వెనకుండి శత్రువులు వారిని పొదునైన ఆయుధాలతో తరుముతూ వస్తున్నారు. ముందుకు పోతే సముద్రంలో పడి చనిపోవాలి, వెనక్కి పోతే శత్రువుల ఆయుధాలకు బలైపోవాలి. ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టుగా ముందుకు పోలేక వెనక్కి తిరగలేక మా బ్రతుకులు అయిపోయాయని చెప్పి కన్నీళ్లు కార్చి దేవుని వైపు చేతులు ఎత్తి ప్రార్థించారు. అందుకే మన జీవితాల్లో ఏ కష్టమో బాధ వచ్చినా ప్రార్థన మానొద్దు. దేవుడు అపాయంలో ఉపాయం ఇచ్చేవాడు, మార్గం చూపువాడు. ఎక్కడ దారి లేదో అక్కడ దారి చూపిస్తాడు. ఎక్కడ డోర్ ఓపెన్ చేయగలడు శక్తిమంతుడు. ఆయన ద్వారం తెరవగా దాన్ని మూయగలవాడెవడు? ఆయన మూసివేయగా దాన్ని తెరవగలవాడెవడు? సమస్తము చేయగల శక్తిమంతుడైన దేవునికి వారు ప్రార్థించారు. మోషే చేతులెత్తి మొరపెట్టాడు దేవుని దగ్గర, ప్రభువా సహాయం చేయి, మా జీవితాలు ముందుకు పోలేకపోతున్నాం. ముందుకు వెళ్తే చావు, వెనక్కి వెళ్తే శత్రువు, మాకు వేరే మార్గం లేదన్నప్పుడు దేవుడైన ప్రభు అన్నాడు, మోషే ఇక నువ్వు మొరపెట్టింది చాలు, నీ మొర నేను విన్నాను. ఇప్పుడు నీ చేతులు ఏముందన్నాడు? కర్ర ఒకటే ఉందయ్యా అన్నాడు. అయితే కర్ర ముందుకు చాపి సాగిపో అన్నాడు. అంతే, కర్ర చాపుకొని సాగిపోతుండగా ఏమైందో మీకు తెలుసా? మానవ చరిత్రలోనే కని విని ఎరుగునటువంటి అద్భుతం ఏంటంటే, సముద్రం 2 పాయలుగా చీలిపోయి మార్గం, రోడ్డు ఏర్పడడం. అది కూడా పొడి నేలగా ఏర్పడిందట. దేవుడు చేసే కార్యాలు అలా ఇలా ఉండవు, అద్భుతమైన కార్యాలు కదా. ఐగుప్తి సైన్యం నుండి రక్షించాడు, శత్రువుల చేతులను తప్పించాడు, మరి సముద్రంలోనే మార్గం చూపించాడు. వారు వెళ్ళు ప్రతి మార్గంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి, ఎన్నో శోధనలు వచ్చినా దేవుని యొక్క నమ్మకత్వం, దేవుని యొక్క యథార్థత, దేవుని యొక్క సహాయం ఎలా ఉంటుందో ప్రజలందరికీ చూపించాడు. ప్రతి క్లిష్ట పరిస్థితిలో వాళ్ళు ప్రార్థన చేయడం, దేవుడు వారికి సహాయం చేయడం. అంటే ఏం నేర్పిస్తున్నాడు దీనిలో? మీరు దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి, భక్తి కలిగి ఉండండి. విశ్వాస యాత్రలో చదివే బిడ్డలు బాగా చదవాలి, పనిచేసేవాళ్ళు చేయండి, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు ఏవి ఆపొద్దు అని చెప్పి దేవుడిని పక్కన పెట్టుకో. దేవుణ్ణి కలిగి ఉంటే నువ్వు ఏదైనా చేయాలి. దేవుణ్ణి ముందు పెట్టుకుని సాగు. When you put God first, you will never be the least. God will put you in the front line and He will bless you. He will provide all your needs. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను, మనందరం కూడా రక్షించగల సమర్థుడైన ఆయన పేరే రక్షకుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. నేను మిమ్మల్ని రక్షిస్తాను కదా, భయపడవద్దు, ధైర్యం తెచ్చుకోమన్నాడు. ఈ వాగ్దానం వింటున్న ఆత్మీయులారా, మీలో భయాన్ని విడిచిపెట్టండి, గొప్ప ధైర్యం కలిగి ఉండండి. నా దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు రక్షిస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. ఎప్పుడైతే ఆ విశ్వాసంతో నువ్వు పలికి ఆత్మీయతలో ముందుకు సాగుతావో, దేవుని కృప చేత నువ్వు విడిపించబడి రక్షణ పొంది ఆత్మలో బలపరచబడుదురుగాక. ఆమేన్. ఓ కీర్తన పాడుకుందాం పిల్లరా. భయపడను, కలవరపడను, కలత చెందను నేనెప్పుడు. భయపడను, కలవరపడను, కలత చెందను నేనెప్పుడు. నన్ను కాచే యేసు నాతో ఉన్నాడు, రక్షించే యేసు నాతో వస్తాడు. నన్ను కాచే యేసు నాతో ఉన్నాడు, రక్షించే యేసు నాతో వస్తాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు.
అడవిలో ఉన్నటువంటి క్రూర జంతువులు సాధు జంతువులు ఏదైతే భయపడుతుందో దాన్ని అటాక్ చేస్తాయి. అందుకే మీరు గమనించారా, మందగా వెళ్తుంటే వాటి దగ్గరికి వెళ్ళవు, ఒంటరిగా ఉన్న దాన్ని ఎంటపడతాయి. అందులో చిన్నది భయపడుతుంది, భయపడి పక్కకు పారిపోతుందని దాని ఎంట పడతాయి. ఎంత క్రూర జంతువు అయినా, అది సింహం కావచ్చు, పులి కావచ్చు, చిడత పులి కావచ్చు, క్రూర జంతువే. కానీ అది భయపెట్టినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఆ 4-5 జంతువులు అక్కడ నిలబడ్డాయి అనుకోండి, ఇవన్నీ వెనక్కి తగ్గుతాయి. అలాగే నువ్వు సమస్యలు చూసి నువ్వు భయపడకు, నువ్వు వాటిని భయపెట్టగలగాలి. ప్రభునామములో తొలగిపోమని ఆజ్ఞాపించండి. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండండి, అపవాదుని ఎదురించండి, వాడు మీ ఎదురుండి పారిపోతాడు అన్నాడు. కాబట్టి మీకు ఎదురైన సాతాను సంబంధమైన ప్రతి చీకటి మీకు అర్థమైపోద్ది, ఇది దురాత్మల వల్ల వచ్చిందని. గద్దించండి, యేసునామములో తొలగిపోవాలి కాక అని. దేవాన్ని కృపను అడుగుతున్నాను, సహాయం చేయమని అడగండి. ఆయన తప్పక మీకు, మీ కుటుంబాలకు సాయం చేసి బలపరచువాడు. ఆయన వాగ్దానం చేసిన వాగ్దానం గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను కనుక భయపడకుడి, ధైర్యం తెచ్చుకోండి. ఆయన మిమ్మల్ని రక్షించబోతున్నాడు, మిమ్మల్ని కాపాడబోతున్నాడు. మీరు మేలు పొందుకునే రోజు రాబోతుంది కనుక భయపడక ధైర్యంగా ఉండండి. దేవుని కృప మీకు తోడై నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ దినం ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా మమ్మల్ని భయపడొద్దని సెలవిచ్చిన అవుతాను. నువ్వు మమ్మల్ని రక్షిస్తాను వాగ్దానం చేశావు. నీ ప్రజలు ఎవరైతే ఆపదలో ఉన్నారు, శోధనలో ఉన్నారు, ఆత్మరక్షణ లేకుండా ఉన్నారు, వీరందరికీ మీరు ఇచ్చే రక్షణ కలుగునుగాక. నువ్వు రక్షకుడు అయి ఉన్నావు మా ప్రభువా. రక్షించుటకు అభిషేకించబడిన యేసుక్రీస్తు ప్రభువా, నీ ప్రజలందరినీ కూడా రక్షించి కాపాడండి. నీ కనికరం చొప్పున వారి ఇంటి వారందరిని రక్షించమని అడుగుతున్నాను. వారి రక్త సంబంధాలు రక్షించండి, వారి బంధుమిత్రులను రక్షించండి. తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో కూడా ప్రతి ఒక్కరూ ఆత్మలు రక్షించబడాలని మీరు కోరుతున్నారు. ఎవరు నశించబడి నీ చిత్తము కాదు ప్రభువా. ప్రతి ఒక్కరి ఆత్మలకు వెలుగును దయచేసి నీ సత్యాన్ని బయలుపరిచి ప్రతి ఒక్కరూ నీ ప్రేమను గుర్తించి రక్షణలోకి వచ్చేందుకు సహాయం చేయమని అడుగుతున్నాను. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నీ సత్య సువార్త బహుధైర్యంగా ప్రకటించుకుని నీ దాసులందరికీ సాయం చేయండి. నువ్వు రక్షించువాడు, కాపాడువాడు. నీ నామలో ప్రార్థిస్తుండగా రాబోయే దినాల్లో గొప్ప కార్యములు వీరి జీవితాల్లో జరిగించబోతున్నందుకు నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం విన్న మీరు ఆమెన్ చెప్పిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు చేసుకునండి. తెలియని వారికి ఈ ఛానల్ పరిచయం చేయండి. దేవుని వాక్యములు అనేకులకు అందజేయడం వల్ల ఆ ధన్యత మీకు, పొందుకున్న వారికి కూడా ప్రభు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి, వర్ధిల్ల చేసి, ఆస్వాదించి కాపాడును గాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles chapter 20:17. 2 దినవృత్తాంతం 20:17. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి, జడికుడి. స్టాండ్ ఫర్మ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. The Lord is going to give you a great deliverance. You will just stand and see in prayer. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. May happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you. Anniversary జరుపుకున్న వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా, ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవునుగాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం నెహెమయా chapter 8:10. ఆ నెహెమ్యా 8:10 చదువుదాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమొందుదురు, దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. ఇక దుఃఖపడింది చాలు. ప్రభులో ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి, భారం ఆయన మీద మోపండి.
కన్నీళ్లతో ప్రార్థించుదాం. ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం. ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.